తమ పొలానికి సరిపడిన స్థాయిలో విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు కంపెనీల ప్రకటనలు దుకాణదారులు చెప్పిన పంటలు పండిస్తున్నారు. దీంతో వారికి స్వేచ్ఛాయుతంగా పంటలు పండించుకునే అవకాశం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో రైతులకు నూతన విత్తనాలను పరిచయం చేయడంతో పాటు అధిక దిగుబడులను సాధించడానికి కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. రైతుల అభ్యున్నతికి కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ చేస్తున్న కృషిపై మా సిద్దిపేట జిల్లా దూరదర్శన్ ప్రతినిధి చిలుకా నాగరాజు అందిస్తున్న ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా తొగట మండలంలోని పెద్ద మాసానిపల్లిలో సామాజిక విత్తన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక రైతులకు దేశవాళీ హైబ్రిడ్ రకాల విత్తనాల భద్రతకు ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతు వేదిక కేంద్రంగా విత్తనాలను సేకరించి ప్రతి సీజన్కు కొత్తవి పరిచయం చేస్తూ వ్యవసాయంలో నూతన ఒరవడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సామాజిక విత్తన కేంద్రం ద్వారా కమ్యూనిటీ సీడ్ బ్యాంకును ఏర్పాటు చేసి ప్రతి సీజన్కి ఒక కొత్త విత్తనాన్ని పరిచయం చేయడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, తద్వారా రైతులు అధిక దిగుబడులు పొందుతున్నారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపారాణి చెప్పారు. రైతులు వ్యవసాయ శాఖ సూచనలతో నూతన ఒరవడితో పంటలు పండించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అనేది ఇక్కడ తోగుట్ట మండలంలోని పెద్ద మాసాన్పల్లి రైతు వేదికలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ వివిధ రకాల విత్తనాలు అమర్చబడ్డాయి. ఇక్కడ రైతులు ఈ కేంద్రాన్ని ఈ రైతు వేదికకి దర్శించి అక్కడ ఉన్న విత్తనాలను మరి ఫ్రీగా తీసుకొని వేసుకోవాల్సిందిగా వారికి ఎంతో సులభంగా ఉంటుంది ఈ ఏరియాలో. అలాగే కొత్త రకం విత్తనాలు, మంచి దిగుబడినిచ్చే విత్తనాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం విత్తనాల కోసం రైతులు పూర్తిగా వాణిజ్య సంస్థలపై ఆధారపడుతున్నారు. దీంతో రైతులకు స్థానిక విత్తనాలను అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ఏర్పాటు జరిగిందని అధికారులు చెబుతున్నారు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారుల సూచన మేరకు రైతులు తమ పొలానికి పరిస్థితులకు సరిపడే విత్తనాలు వేసుకోవాల్సిన, తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ ఏఈఓ నాగార్జున తెలిపారు. 2021 సంవత్సరం నుంచి ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు విత్తనాలు తయారు చేసుకొని మిగతా రైతులకు అందుబాటులో ఉంచే విధంగా ఈ సీడ్ బ్యాంక్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అనగా ప్రతి సీజన్ రైతులకు ఒక కొత్త రకమైన విత్తనాన్ని మనం పరిచయం చేయడం జరుగుతుంది. కేవలము యూనివర్సిటీ రిలీజ్ చేసిన విత్తనాలే కాకుండా ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న దేశవాళీ రకాలైన విత్తనాలను కూడా మేము ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ ద్వారా రైతులకు పరిచయం చేస్తున్నాము. పెద్ద మాసాన్పల్లి గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీని ద్వారా కొత్త రకం పంటలు పండించడంతో పాటు అధిక దిగుబడులు పొందగలుగుతున్నామని, విత్తనాలను సైతం తామే సమకూర్చుకుంటున్నామని తెలిపారు. మా పెద్ద మాసాన్పల్లిలోని రైతు వేదికలో కమ్యూనిటీ సీడ్ బ్యాంకును నడపడం జరుగుతుంది మా ఏఓ గారు. దీనివల్ల మేము కొత్త సీడ్ను సాగు చేస్తున్నాము. దాంతోపాటు మా తోటి రైతులకు కూడా ఈ కొత్త సీడ్ను పరిచయం చేస్తున్నాము. ఈ కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ నుంచి సీడ్ తీసుకొని వాళ్ళు ఉత్పత్తి చేసుకొని వాళ్ళు వాడుకుంటా తోటి రైతులకు ఇవ్వడం వల్ల సీడు నాణ్యత తెలుస్తుంది, మనకు మంచి సీడ్ వస్తుంది, దిగుబడి కూడా మంచిగా వస్తుంది. పెద్ద మాసాన్పల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన సీడ్ బ్యాంకులో 60 రకాల విత్తనాలను సేకరించారు. వీటిలో 22 రకాల దేశవాళీ వరి విత్తనాలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు వంటివి ఉన్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.